నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం ఆలయంలో దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన ఇనుగంటి చంద్రమోహన్, వసంతలక్ష్మి, చిరంజీవి సుబ్బ వెంకట సాయి దత్తశరణ్, శివకామ సుందరి కుటుంబ సభ్యులు ఉభయదాతగా వ్యవహరించారు. 4 ఏళ్లు పైగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా దాతలు ముందుకొచ్చి అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు, కుంకుమ, చీర, సారె, కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, ఇప్పలపల్లి కృష్ణయ్య, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, నాగయ్య, ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీనికి అనువంశిక ధర్మకర్తలైన శ్రీ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీమతి కవితమ్మ గారు వారి పర్యవేక్షణలో, అదేవిధంగా వారి పర్యవేక్షణలో కోటమ్మ తల్లి దేవాలయం దినదిన ప్రవర్తమానమవుతుంది. దీనికి శ్రీ సాయి అక్షయ సేవా సమితి మరియు ఇతర స్థానికంగా ఉన్న అనేక మంది దాతలు వీరందరూ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి, కవితక్క గారికి అందరికీ వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ దినదిన ప్రవర్తమానం కావడం అనేది ఎంతో సంతోషం. ఈరోజు వైశాఖ పౌర్ణిమ. మనకు హిందూ మతంలో వైశాఖ పౌర్ణిమ, శ్రావణ పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, మాఘ పౌర్ణిమ, ఈ 4 పౌర్ణిమలు మహాపౌర్ణిమలు అంటారు. ఇంకొక అద్భుతమైన అంశం, ఈరోజు బుద్ధుడి యొక్క జయంతి కూడా. ఈరోజు బుద్ధుడు ఎప్పుడు కూడా ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టమంటారు. నలుగురి పట్ల అక్కలకు సోదరీమణులందరికీ కూడా వారు చేస్తున్న సేవలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా అనేక మంది ఈరోజు చెప్తున్నారు. ఒకవైపు అభిషేకాలు అంటున్నారు, మరొక వైపు గోశాల ప్రారంభమవుతారు. అసలు ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. అమ్మ తల్లి దగ్గర గోసేవ చేసుకుంటే ఇంకా అంతకంటే పుణ్యం లేదు. సో దీనికి కూడా మా స్నేహితులు, మా బంధువులకు కూడా ఈ సమాచారాన్ని ఇచ్చి ఇంకా నా వంతు శక్తి లేకుండా తల్లి ఆలయ అభివృద్ధికి ఆమె అనుమతితో ఎంత అవకాశం ఉంటే అంత సేవ చేసే ఇది ఇవ్వాలని అమ్మను ప్రార్థిస్తూ మరొక్కసారి అందరికీ నమస్తే. జై కోటమ్మ, జై కోటమ్మ తల్లి, జై కోటమ్మ తల్లి. నెల్లూరు జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి, అమృతవల్లైనటువంటి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ మహాప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి దాతృత్వంతో ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఎంత రుచికరంగా జరుగుతుందంటే అంత రుచికరంగా జరుగుతుందన్నమాట. అమ్మ ప్రభావం, అమ్మ ఆశీస్సులతో ఈనాటి దాతలు నెల్లూరు జిల్లా చెన్నూరు వాస్తవులైనటువంటి ఇనగంటి చంద్రమోహన్ గారు, వారి శ్రీమతి వసంతలక్ష్మి గారు, వారి అబ్బాయి చిరంజీవి
సుబ్బు వెంకట సాయి దత్త చరణ్ గారు వాళ్ళ అమ్మగారు శ్రీయుతులు శివకాము సుందరి గారు వీరి యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో అమ్మవారి ఆశీర్వాదంతో ఉండాలని ఈరోజు పౌర్ణమి వైశాఖ పౌర్ణమి సందర్భంగా మన గుడిలో కోటమ్మ గుడిలో ఆ కోటమ్మ తల్లికి ఈరోజు ప్రారంభించారు దేవస్థానం చైర్మన్ గారి దంపతులు. అభిషేకం ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఈరోజు ప్రారంభించారు. ఎంతమంది ఈరోజు మహిళలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అందరూ కూడా నిజంగా ఈరోజు ఒళ్ళుతో జలదరిచిందన్నమాట. ఆ విధంగా ఉన్నది ఈరోజు కార్యక్రమం. అందువల్ల ప్రతి శుక్రవారం ఉన్నటువంటి అందరు భక్తులు కూడా ఈ మంచి కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా అందరినీ దాంట్లో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనవలసిందిగా హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై కోటమ్మ తల్లి. ఉదయాన 7 గంటలకి మన కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి దంపతులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి, కవితమ్మల గారు వీరి యొక్క పర్యవేక్షణలో గోశాల శంకుస్థాపన చాలా ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమం ఎప్పటి నుంచో వారు ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్న కోరిక ఈనాటికి తీరుతూ ఉందన్నమాట. చూడండి అమ్మవారి శక్తి ఎటువంటిది అనేది. ఇప్పుడు అమ్మవారి భోజనాలు, ఇటు చూస్తే పిల్లల ఆటలు, అటు చూస్తే పాటలు, ఇటు చూస్తే అభిషేకాలు, ఇటు చూస్తే అమ్మ ఆశీస్సులు, ఇట్లా సుందర నందనవనంగా మన కోటమ్మ తల్లి ఆవరణ ఎంత వైభవపేతంగా ఎంత చక్కగా జరుగుతుందని అంటే కన్నులు ఉండాలి చూసేదానికి, వినేదానికి చెవులు ఉండాలి. రాండి అందరూ ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనండి, అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి.